తెలుగు రాష్ట్రాల్లోని మందుబాబులకి ఇదొక చేదు వార్త. సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దసరా అంటే ఒక కిక్కు. ఏ పండగకు లేనంతగా దసరా పండగకి జోషుంటుంది. దసరా రోజు చుక్కా ముక్క ఉండాల్సిందే. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మద్యం ఏర్లై పారుతుంది. మందుతో పాటు మాంసం కూడా తప్పనిసరి. కానీ ఈసారి దసరాకి చుక్కా ముక్కపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ, అలాగే గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం ఇంకా మాంసం విక్రయాలపై చర్చ నడుస్తోంది. అయితే సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం ఇంకా మాంసం దుకాణాలు మూసేస్తారు. అంటే గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా డ్రై డే పాటించడం ఆనవాయితీ. అయితే దసరా రోజున చాలా మందికి చుక్కా ముక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం ఇంకా మాంసం విక్రయాలపై అధికారులు తర్జన పడుతున్నారు. అక్టోబర్ 2న మద్యం ఇంకా మాంసం దుకాణాలు మూసేయాలా? లేదా మినహాయింపు ఇవ్వాలా? అనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ దసరా పండుగని చుక్కా ముక్కతో జరుపుకోవాలనుకునేవారు, అలాగే సాధారణంగా మద్యం సేవించేవారు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాల్సుంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులతో పాటు బార్లు ఇంకా పబ్‌లు కూడా మూసివేయబడతాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందువల్ల దసరా రోజు మద్యం సేవించాలనుకునేవారు తమ అవసరాలకి తగ్గట్టుగా ముందుగానే కొనుగోలు చేసుకోవడం మంచిది. గతేడాది దసరా పండగకి తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 12.85 కోట్లు వచ్చి చేరాయి. దసరా ఉత్సవాల్ని పురస్కరించుకొని గతేడాది అక్టోబర్ 1 నుంచి 14 వరకు 11 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు డబ్బుల వర్షం కురిసింది. ఏకంగా 1285.16 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా జరిగితే రాష్ట్ర ఖజానా కూడా గండిపడే అవకాశం ఉంది.